పని చేస్తూ ఉన్నప్పుడు, మాట్లాడేటప్పుడు ఇది కనిపెట్టాలి మీరు. మీ అంతట మీరే తెలుసుకోవాలి దీన్ని. ఇలా మనంతట మనం తెలుసుకోలేదనుకోండి, అప్పుడింక జపం ఎంతకాలం చేయాలి లేదది. నేను పలానా టైంకి ధ్యానానికి కూర్చోవాలి. ఇవన్నీ వచ్చేస్తాయనమాట. అందుకే ఇక్కడ భగవాన్ ఏం చెప్తుంటే ఇదంతా మనోచర్య అని చెబుతున్నారనమాట. ఎప్పుడైతే ఇలాగా ఈ ఈ తెలివి నీకుందో, ఈ నీ సహజ స్థితి అనమాట ఇదంతా కూడా, అప్రయత్నంగా ధ్యానం జరిగిపోతుంది. ఏ ప్రయత్నం లేకుండానే నీ ప్రతి చూపులో, వినికిడిలో, అడుగు వేయటంలో చూసారా? ఈ ఉపాధి ద్వారా కర్మ సాగటంలో అంతా కూడా నీకు ధ్యానమే కొనసాగుతోందమ్మా. అది చెప్తున్నారు ఇక్కడ భగవానుడి. ఆ ధ్యానమే కొనసాగుతుందిది. అలా ఎప్పుడైతే కొనసాగుతుందో, అదే నీ సహజ స్థితి అని నీకు తెలిసిపోతుందిక్కడ. నువ్వు ప్రత్యేకత దానికంటూ ఏమీ లేదు. ఒక ప్రత్యేకత లేదు. అయితే మరి భగవంతుడికి ఏవేవో పేర్లు పెట్టుకొని, అవి పవిత్రమైనవని, వాటిని జపిస్తే పుణ్యమని అంటారు కదా! మరి ఇది నిజమేనా? కాకేమి? నీకొక పేరుంది కదా! నీకో పేరుంది కాబట్టి, ఆ పేరుతో పిలిస్తే నువ్వు పలుకుతావు. నీ శరీరం ఆ పేరు పుట్టలేదు కదా! ఈ శరీరం ఏమన్నా ఆ పేరు పెట్టుకొని పుట్టిందా? అలా పుట్టలేదు కదా! ఈ శరీరానికి ఒక పేరు పెట్టావు కాబట్టి, ఈ రూపానికి ఒక పేరు, ఒక నామం ఉంది. అది పెట్టి పిలిస్తే నువ్వు పలుకుతావు. అసలు ఈ నువ్వు దీనికి పేరంటున్నావు కానీ, శరీరానికి అది తెలియనే తెలీదు. శరీరం కూడా ఎవరితోనూ ఈ ఈ ఈ పేరు నాదే అని చెప్పలేదు. కానీ దానికి నువ్వే కదా బదులు పలుకుతున్నావు. ఎందువల్ల? నీవు ఆ పేరుతో తాదాప్యం చెందటం వల్ల అంటే పేరు కేవలం కల్పనే కాదు. అది దేనినో సూచిస్తుంది. ఇది చూసుకోవాలి ముందు. ఎంత గొప్ప అద్భుతమైన మాటనమాట ఇది. ఇప్పుడు ఒక పేరు పెట్టి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక పేరుంది నాకు. ఈ దేహానికి ఒక పేరు అనుకుంటున్నాం కదా! ఒక పేరు పెట్టాం. మీకొక పేరు పెట్టి లక్ష్మి అని మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు పలుకుతారు కదా! దేహం పలుకుతుందా? దాని ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు మీరు పలుకుతున్నారు. ఆ పలుకులో ఏదో ఒక సూచన ఉంది మీకు. పలికేది దేహం కాదు. అది తెలియాలి మీకు. పేరు కేవలం కల్పన కాదు. అది దేనినో సూచిస్తుంది. ఎంత అద్భుతమైన మాట ఇక్కడ మనకి చెప్పారు చూడండి. ఆ పలికేవాడెవరు? అందుకని భగవంతునికి అనేక నామాలన్నారు. చెట్టు, పుట్ట, క్రిమి, కీటక ఇవన్నీ భగవంతుని నామాలే. శరీరానికి ఒక పేరు కాదు. శరీరం పలకదు. అందుకే దానికొక ప్రభావం ఉందనమాట. స్మరణం అంటే ఆ పేరు దేనిని సూచిస్తుందో అక్కడికి వెళ్ళాల్సుంటుంది మీరు. అంటే అది విశ్వవ్యాప్తం అనమాట చూసారా? అది భగవంతుని నామం అనమాట అది. అందుకే నేను అని పలుకుతాందది. అక్కడికి వెళ్లి చూడండి. అప్పుడు ఈ ధ్యానమని, జపమని, ఇంకోటని, ఇంకోటని లేదా మన వాళ్ళు అడ్డుపడుతున్నారని నేను ఇలా ఉండాలంటే ఇయన్నీ ఉంటాయా మన దగ్గర? ఇది ఇప్పుడు అతను అడిగిన దానికి భగవాన్ సమాధానం చెప్పింది. అలాగే ఒక గంట సేపో లేదా అంతకంటే కొంచెం ఎక్కువ సేపో మనం జపం చేస్తే మగతగా అవుతుంది కదా! మేలుకోగానే ఆ నామజపానికి అంతరాయం కలిగిందని గుర్తు వస్తుంది. అందువల్లే నేను మళ్ళీ ప్రయత్నం చేస్తానని చెప్పి అడుగుతున్నాడు. మళ్ళీ ప్రయత్నం చేస్తా ఉంటాను. నేను ఆ గంట సేపు నేను జపం చేస్తూ ఉంటాను. జపం చేసినప్పుడు నాకేదో మగతలో దాన్ని వదిలేస్తాను. అంతరాయం వచ్చేస్తుంది. ఆ జపాన్ని వదిలేసాడు. అక్కడ అంతరాయం వచ్చింది.
మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ నాకు ఆ అంతరాయం చెదిరి, ఆ మత్తు వదిలి గుర్తొస్తుంది. అప్పుడు మళ్ళీ అదే ప్రయత్నం. అంటే ఆ మంత్రాన్ని జపించడం మొదలుపెడతానంటే, భగవానేమో ఎంత అద్భుతంగా చెప్పారు చూసారా? మంత్రం చేసి ఆగిపోయాను చూసావా? ఆగిపోయిందక్కడ. పడిపోయింది ఆ మంత్రం. అప్పుడదేమవుతుంది? మగతన్నవు దాన్ని. అది నిజమే. అసలు నిజానికి నీకు తెలియాల్సింది ఇదే. అసలు ఏ మంత్రము, ఏ భావము ఏమీ లేదు చూసావా అక్కడ? ఊరకను చూసావా? అదే నీ సహజ స్థితి. అదే నీ సహజ స్థితి. నువ్వున్న స్థితి అదే. నీది అదే. నువ్వే అది. అందుకని నువ్విప్పుడు అహంకారయుతంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఆ సహజ స్థితి నువ్వు అంతరాయం అనుకుని మళ్ళీ జపం మొదలు పెట్టేస్తావు. అవునమ్మా. అవును. అదే వచ్చింది కరెక్ట్. అది అంతరాయం అనుకున్నవి ఆ సహజ స్థితి గుర్తుపట్టలేకుండా మళ్ళీ నామం మొదలుపెట్టారు. అయ్య బాబోయ్! బాగా ఏమంటున్నారంటే విజయ, అది అవునమ్మా. నీ సహజ స్థితి అమ్మా అలా ఉండిపో అంటున్నారు. చాలా బాగుందమ్మా. అవును. అసలు. అందుకే, అందుకే మనకే చెప్పింది. నువ్వు పట్టుకున్నది పట్టు విడుపుల గల మనసు కావాలన్నారు. పట్టు విడుపులు ఎప్పుడంటే ఒక అమాయకమైన మనసులోనే ఉంటాయండి. నీకు అర్థమైందా? అదెన్నో ఏ ఏ ఏరుకొని, పోజేసుకొని, జనాన్నంతా పట్టు కూర్చునే మనసు వదలటం అనేది దానికి కష్టం. అంటే అది సహజ స్థితి అని తెలియక నేను ఏదో తెలియక. ఖాళీగా ఆ! ఉండటం ఎందుకు, పని పాట లేకుండా ఉన్నట్టు ఎందుకు అని ఆ! చెప్పేసి వెళ్ళిపోతున్నట్టుగా ఆ! అలా అలా వెళ్ళిపోతుంది అట్లాగే అనమాట. మనసు అలా అలా వెళ్ళిపోతుందమ్మా. అలా అలా వెళ్ళిపోతుందమ్మా. అలా వెళ్ళిపోతుందండి. ఎంత అదే భగవాన్ అంటారు ఇదెంత హాస్యాస్పదం అంటున్నారు చూడండి ఇది. ఆ! ఆ! కానీ నువ్వేం చేస్తావంటే అన్నిటిని అది నీకు తెలీదు. అది నీ సహజ స్థితి అని నీకు తెలియట్లేదు. నువ్వు చేసే జపం ఎప్పుడు బయటదే. చూసారా? ఇంత చెప్పినా కానీ మనకుండదండి. నీకు తెలిసేది ఇదే తెలియాలి. జపం ఎప్పుడు బయటదే. అయినా నువ్వు ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటావు. ఇప్పటి నీ దేహానికి కారణమేమిటి చెప్పు? నువ్వు జపాన్ చేసే ఆ మనసుతో తప్పుగా తాదాత్మ్యం చెందటం అనమాట. అసలు జపం అంటే ఏమిటి? జపం అంటే ఏంటంటే, ఇతర భావాలన్నిటిని విడిచిపెట్టడం. ఆ పట్టుకున్న దాన్ని విడిచిపెట్టేయటం అనమాట. ఆఖరికి అది జపంతో సహా. అందుకే ఒకే ఒక భావాన్ని అదేదైతే ఉందో అలా ఉండిపో. విడవకుండా పట్టుకుని ఉండటం అనమాట. నువ్వేం చేస్తావంటే దాన్ని ఒకే ఒక దాన్ని పట్టుకుని అంటే ఇక్కడ చూడండి. తప్పుగా తాదాత్మ్యం చెందటం వల్ల ఏమవుతుందంటే, మళ్ళీ మళ్ళీ దాన్నే పట్టుకుంటున్నాం అనమాట. ఆ తప్పుడు తాదాత్మ్యం పోతే ఇంకేదైతే ఉందో ఆ సహజ స్థితి అదే మిగులుతుందనమాట. అది కూడా లేదు. అన్నీ కుప్పకూలిపోయినాయి. మళ్ళీ అడుగుతున్నారు. అయితే మరి నేను జపం ఎలా చేయాలి? అది భగవంతుడి నామమే అయినప్పటికీ పైపైదిగా ఏది ఉండకూడదు. దీనికి ఎంతో భక్తి, ఆ జిజ్ఞాస కావాలంటున్నారు భగవాన్. ఆ తపన. ఆ తపనతో నువ్వు అనుకున్నప్పుడే ఏదైనా నీకు పనిచేస్తుంది తప్ప, లేతే వృధా, వృధా, వృధా. తీవ్రమైన జబ్బు తగ్గాలంటే దానికి సంబంధించిన మందు వేసుకోవాలి కానీ, ఆ మందు పేరు స్మరిస్తే ఎలా సరిపోతుంది? ఇప్పుడు మనం చేసే జపాలు కానీ, ధ్యానాలు కానీ, ఇంకా రకరకాల చేష్టలుంటాయి మన ముందు. అవన్నీ కూడా మందు కాదు, మందు వేసుకోవటం కాదు. మందు పేరు స్మరిస్తున్నాం అనమాట. అందుకని ఈ మందు పేరు స్మరిస్తే చాలదు. అట్లాగే ఈ జనన మరణ బంధాలున్నాయి. ఇవన్నీ కూడా ఆహ్, ఈ బంధాలు పోవాలంటే ఇవేవి లేనటువంటి ఒక స్థితి మనకు కావాలంటే శివోహం, శివోహం వంటి మహావాక్యాలను పదే పదే అనటం సరిపోదు. అహం బ్రహ్మాస్మి అని పదే పదే అనుకుంటూ తిరిగే బదులు నీవే బ్రహ్మముగా గుర్తించి ఉండు. తత్వమసి. చూసారా? అంటే నువ్వు అదే తత్వం. ఇంకేదైతే జపించాలనుకుంటున్నావో, దేన్నైతే ధ్యానించాలనుకుంటున్నావో
అది నీవేనని తెలిసి ఉండటమే, వేరే దారి లేదని చెప్తున్నారు ఇక్కడ భగవాన్. పదే పదే నోటితో అన్నంత మాత్రాన జనన మరణాల శోకం మాయం కాదు. ఏదైతే నువ్వు అయ్యున్నావో అహం అంటే ఆ నేనులో సంస్థితం అవ్వటం ఒక్కటే దీనికి ఉంది. మంత్రాలను యథాలాపంగా జపం చేయటమో, ధ్యానం చేయటమో ఏ లాభము ఉండదు. ఉండదు. అందుకే ఇక్కడ ఆ జపించేవాడు సమర్థుడై ఉండాలి. అతనికి ఆ మంత్రోపదేశం అత్యంత సహజంగా జరిగి ఉండాలి. దీనికి ఒక కథ చెప్తాను విను. ఒక రాజు మంత్రుల కథ ఒకటి ఉంది. ఆ కథ ఇది. ఒకనాడు రాజు తన మంత్రి ఇంటికి వెళ్ళాడు. ఆయన మంత్రజపం చేసుకుంటున్నాడని విని మంత్రి కోసం రాజు వేసి ఉన్నాడు, కూర్చున్నాడు. మంత్రి బయటికి రాగానే ఆయన జపించే మంత్రం ఏమిటని రాజు అడిగాడు. అప్పుడు అది పరమ పవిత్రమైన గాయత్రి అని ఆ మంత్రి జవాబు చెప్పాడు. నేను జపించే మంత్రం గాయత్రి మంత్రం అని చెప్తాడనమాట. ఆ మంత్రోపదేశం తనకి చేయమని రాజు కోరాడు. తన వల్ల కాదు అని ఆ మంత్రి అన్నాడు. అయితే రాజు మరొకరి దగ్గర ఆ మంత్రోపదేశం పొందాడు. ఆ తర్వాత మంత్రిని కలుసుకున్నప్పుడు ఆ మంత్రాన్ని చెప్పి సరిగ్గా ఉందా అని రాజు అడుగుతాడు అనమాట. సరిగ్గానే ఉందని మంత్రి చెప్తాడనమాట. సరిగ్గానే ఉంది కానీ అని ఆగి మీరు ఉచ్చరించటం ఉచితం కాదు అని మంత్రి చెప్పాడు. మీరు ఇలా నా ముందు అంటే చెప్పాడు కదా, ఆ మంత్రాన్ని పలికి చూపించి సరిగ్గానే ఉందా ఈ మంత్రం అని అడుగుతాడు అనమాట. సరిగ్గానే ఉంది కానీ మీరు ఇలా చెప్పటం, ఇలా ఉచ్చరించటం ఉచితం కాదు అంటే మంచిది కాదు అని చెప్తాడు అనమాట. అయితే మరి కారణం ఏమిటి అని రాజు అడుగుతాడు. మంత్రి ఒక బంటిని పిలిచి ఈ రాజుని బంధించేమన్నాడు. చూడండి తెలివి ఎలా ఉందో. ఆ ఆజ్ఞని బంటు పాటించలేదు. రాజుని బంధించేమంటాడు మంత్రి. ఒక భటుడు ఉన్నాడు అక్కడ. ఆ భటుడిని పిలిచి ఇలా చెప్తాడు, రాజుని బంధించు అని. ఎందుకు ఉచితం కాదని అడిగినందుకు ఇలా చెప్తున్నాడు అనమాట. బంటు ఏం చేశాడు, ఆ ఆజ్ఞని పాలించలేదు. మంత్రి మళ్ళీ ఆజ్ఞాపించాడు. ఫలితం శూన్యమైపోయింది. అప్పుడు కూడా మంత్రి ఆ బంటు బంధించలేదు. మంత్రి చెప్పిన దానికి చూశారు. రాజుకు కోపం వచ్చేస్తుంది. ఆ మంత్రిని బంధించేయమన్నాడు. రాజుని బంటుని మంత్రిని కూడా ఇద్దరిని కూడా బంధించేయమన్నాడు. వెంటనే ఆ పని జరిగిపోయిందన్నమాట. మంత్రి ఇప్పుడు నవ్వుతాడు. రాజు కూడా సమాధానం ఇదే, నువ్వు అడిగిన సమాధానం ఇదే. ఎలా అంటే రాజు అడిగాడు, మంత్రి ఇక్కడ మంత్రి ఆజ్ఞ వస్తే ఆజ్ఞాపించబడిన వాడు ఒక్కడే. ఇది మీకు అర్థమైంది కదా. రాజు ఎవరో మ్యూట్ లో పెట్టలేదమ్మా, వినపడినట్లేదు. వినిపిస్తుంది. ఏదో ఇంటికి కలిగిందని ఉంది మరి.